Millet Marvels, changing the way world eats by Tenali Double Horse. వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. ఇది డెంగ్యూ సీజను. ఎక్కడ చూసినా డెంగ్యూ ఫీవర్తో ఇబ్బంది పడుతున్న వాళ్ళ మనం చూస్తూ ఉన్నాము. అయితే ఫీవర్ వస్తే అది డెంగ్యూనా నార్మల్ ఫీవర్ అని మనం తెలుసుకోవడం ఎలాగా, ఇంకా ఎలాంటి ఫీవర్స్ అనేవి ఉన్నాయి, సో డెంగ్యూ ఫీవర్ వస్తే దాన్ని పూర్తిగా తగ్గించుకోవచ్చా, తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, వివరాలు తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఇంటర్నల్ మెడిసిన్ స్పెషలిస్ట్ డాక్టర్ శ్రావణి రెడ్డి గారు. డాక్టర్ గారు నమస్తే అండి. హాయ్ అండి. డాక్టర్ గారు, జనరల్గానే ఇది వర్షాకాలం వచ్చిందంటే రకరకాల జ్వరాలు అనేవి వస్తూ ఉంటాయి. అయితే ఇప్పుడు ఎక్కువగా డెంగ్యూ కేసులు నమోదవుతున్నాయని చెప్తున్నారు. అంటే డెంగ్యూ అంటే అందరికీ గుర్తొస్తుంది ప్లేట్లెట్స్, డెంగ్యూ అంటే అందరికీ గుర్తొస్తుంది అదొక తగ్గని ఫీవరు అని, సీరియస్ కండిషన్ వరకు వెళ్తారని. సో ఓవరాల్గా ఏం చెప్తారు మేడం, వచ్చింది డెంగ్యూనా కాదా అని తెలుసుకోవాలంటే లక్షణాలు ఏమైనా స్పెసిఫిక్గా ఉంటాయా? యా అండి, థ్యాంక్ యూ ఫర్ దట్ క్వశ్చన్. ఫస్ట్ డెంగ్యూ ఈజ్ ఫేమస్ ఫర్ ప్లేట్లెట్స్. సో నవ్ అండ్ దెన్ ఇవాళ రేపు మేము హాస్పిటల్ ప్రాక్టీస్లో కూడా పేషెంట్ ఒక ఫ్యామిలీ ఒక యాంగ్జైటీతో అడ్మిట్ చేస్తారు. ఎందుకు అడ్మిట్ చేస్తారు అంటే ప్లేట్లెట్స్ పడిపోయినాయి, ప్లేట్లెట్స్ ఎక్కిచ్చేసేయండి, ప్లేట్లెట్స్ పడిపోయినాయి. సో ఇట్ వెంట్ వెరీ ఇన్ టు ద పీపుల్ మైండ్ సెట్స్ దట్ డెంగ్యూలో ప్లేట్లెట్స్ పడిపోతే దట్ విల్ బికమ్ లైఫ్ ఎండేంజరింగ్, ప్రాణాంతకంగా మారుతుంది అని. బట్ నాట్ ఆల్ డెంగ్యూ ఫీవర్స్ ఆల్ లో ప్లేట్లెట్స్, అంటే ప్లేట్లెట్స్ కణాలు పడిపోవడం వల్ల ప్లేట్లెట్స్ ఇస్తే అది సెట్ అయిపోతుంది అనేది పెద్ద మిత్, అపోహ. అది ఒక లాస్ట్ 10 years బ్యాక్, స్పెసిఫిక్గా ఒక 7-8 years బ్యాక్ మీరు అన్నది నిజం. డెంగ్యూ ఈజ్ చాలా విరులెంట్గా ఉండేది, నియంత్రణ అనేది కష్టమయ్యేది, రికవర్ అవ్వడం అనేది టఫ్ అయ్యేది. ఎందుకు అంటే డెంగ్యూ ఈజ్ బేసికల్లీ వైరల్ ఫీవర్ అండి. సో మొదటి నుండి చెప్పాలి అంటే కనుక డెంగ్యూ సీజన్ అంటే లైక్ డెంగ్యూ ఫీవర్ సీజన్ ఈజ్ ఫ్రమ్ రైనీ సీజన్, మాన్సూన్ స్టార్ట్ అవ్వగానే మనకి మళ్ళీ వింటర్ వచ్చేంత వరకు ఆ ఇయర్ ఆ సీజన్లో ఉన్న రెయిన్ఫాల్ని బట్టి, మన చుట్టుపక్కల డ్రైనేజ్ సిస్టమ్ని బట్టి, అంటే ఆ సచ్ ఎక్కడైతే మనకి నీళ్ళ నిలువ ఉంటాయో, మస్కిటో బ్రీడింగ్ జరిగే ప్లేసెస్ ఎక్కువ ఉంటాయో, గడ్డి ఎక్కువ పెరిగే ప్లేసెస్, ప్లాంట్స్ ఎక్కువ ఉన్న ప్లేసెస్, అంటే అలా ఎక్కడైతే నీరు పోవడం అనేది కొంచెం అబ్స్టకల్గా అనిపిస్తుందో ఆ ప్లేసెస్లో డెంగ్యూ దోమలు బ్రీడ్ అవ్వడం అనేది ఎక్కువ ఉంటుంది. సో అలాంటి ప్లేసెస్కి మనం వెళ్ళినప్పుడు, స్పెసిఫిక్గా మార్నింగ్ వాక్స్ కను అలా వెళ్ళినప్పుడు. అండ్ ఇంకొకటి అందరికీ ఇచ్చే చిన్న చిట్కా ఏంటి అంటే, డెంగ్యూ దోమలు జనరల్గా మనల్ని లోవర్ హాఫ్ ఆఫ్ ద బాడీలోనే కుడతాయి, దే కాంట్ ఫ్లై హై. సో కాళ్ళకి కుట్టడం దోమల్ని నియంత్రించుకుంటే గనక డెంగ్యూనే నియంత్రించుకోవచ్చు. మీరేమన్నా ఒడోమాస్ కానీ, మస్కిటో రెపల్లెన్స్ కానీ, కవరింగ్ ఆఫ్ ద క్లోజ్ కానీ, పిల్లలకో మీకో ఇఫ్ యూ వాంట్ టు టేక్ కేర్ ఆఫ్ స్పెసిఫికల్లీ ఫర్ దిస్, కవర్ అంటిల్ యువర్ నీస్ అనమాట. ఫైన్. సో లైక్ బై యాక్సిడెంట్ ఆర్ ఎనీవేర్. అండ్ ఇంకొకటి వాట్ వీ ఫీల్, వన్ ఇన్ ద ఫ్యామిలీ గాట్ అండ్ ఇట్ వాస్ ట్రాన్స్ఫర్ టు ద అదర్. ఒకరికి వచ్చి ఇంకొకరికి వచ్చింది. దోమ కాటు వల్ల వచ్చేది డెంగ్యూ. ఇట్స్ నాట్, దాని మోడ్ ఆఫ్ ట్రాన్స్మిషన్ ఇస్ త్రూ మస్కిటో. హ్యూమన్ టు హ్యూమన్ ట్రాన్స్మిషన్ ఉండదు, అంటే మనిషి నుండి మనిషికి రాదు, మస్కిటో అనే వెక్టార్ ఉండాలి. వచ్చిన తర్వాత ఫస్ట్ ఇనీషియల్గా మనకి వీ ఫీల్ ద ఫీలింగ్ ఆఫ్ సిక్, అంటే మనకి నార్మల్గా లేదు అనే ఒక ఫీల్ వస్తుంది స్ట్రాంగ్గా. వీల్ లో డౌన్, కామ్ డౌన్ అవుతాం అనమాట. అయిన తర్వాత ద ఫీవర్ విల్ స్టార్ట్, హై ఫీవర్ వస్తుంది. ఇంకొక క్వశ్చన్ అడిగారు మీరు. ఇప్పుడున్న మాన్సూన్ సీజన్లో వీ హ్యావ్ వెరైటీస్ ఆఫ్ ఫీవర్స్ బై రూట్ ఆర్ బై కంటామినేషన్ ఆర్ సమ్హౌ. ఇప్పుడు డెంగ్యూ ఉండొచ్చు, మలేరియా ఉండొచ్చు, వాటర్ అండ్ ఫుడ్ కంటామినేషన్ వల్ల టైఫాయిడ్ ఫీవర్ ఉండొచ్చు, లేకపోతే రెస్పిరేటరీ ఇల్నెసెస్ మనకి లైక్ కోల్డ్, కాఫ్, ఫ్లూ ఉండొచ్చు, ఆర్ ఎల్స్ సీజనల్ అదర్ యూరిన్ ఇన్ఫెక్షన్స్ ఉండొచ్చు బికాస్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ టాయిలెటింగ్, కామన్ యూసేజ్ ఆఫ్ బాత్రూమ్స్ అండ్ ఆల్. సో ఇవన్నీ కూడా ఉంటాయి. మరి హౌ టు డిఫరెన్షియేట్? సో హౌ టు డిఫరెన్షియేట్ అంటే, వైరల్ ఫీవర్స్ ఎప్పుడైనా కానీ హై గ్రేడ్ ఫీవర్స్, 101 పైన ఆర్ 101 జ్వరం ఉంటుంది, కంటిన్యూస్గా ఫీవర్ ఉంటుంది, దాంతోపాటు మీకు తీవ్రమైన కండరాల నొప్పులు ఉంటాయి, మయాల్జియాస్ అంటారు, కండరాల నొప్పులు, లేవలేకపోతున్నాను అనే ఫీలింగ్ ఉంటుంది అన్నమాట. అలా కాకుండా ఫుడ్ ఇన్ఫెక్షన్ వల్ల కానీ, లేకపోతే టైఫాయిడ్ ఫీవర్ వల్ల కానీ, మలేరియా కానీ, యూరిన్ ఇన్ఫెక్షన్స్ కానీ, లంగ్ ఇన్ఫెక్షన్స్ కానీ, ఇవి వేరే ప్యాటర్న్ ఆఫ్ ఫీవర్ని చూపిస్తాయి మీకు.
మలేరియా అనుకోండి ఒక సేపు హై అవ్వటం, చిల్స్ రావటం, చెమటలు పట్టడం, లో అయిపోయి నార్మల్ అయిపోయి కోల్డ్ అవ్వడం. బట్ వైరల్ ఫీవర్స్లో వీ విల్ నాట్ టచ్ నార్మల్. ఇప్పుడు జనరల్గా ఎవరమైనా కానీ ఫీవర్ రాగానే వీ గో ఓవర్ ద కౌంటర్, విల్ టేక్ పారాసెటమాల్, విల్ టేక్ ఇట్. అది సబ్సైడ్ అయ్యి బేస్ లైన్ టచ్ అయ్యింది అంటే 98, 97కి వచ్చారు అంటే ఛాన్సెస్ దట్ ఇట్ మే నాట్ బి ఎ వైరల్ ఫీవర్, సీజనల్ ఫీవర్ అయి ఉండొచ్చు. లేదు స్టిల్ అది వేసుకున్నా సరే 3-4 అవర్స్కి స్టిల్ ఐఎమ్ అట్ 100 ఉన్నాను, ఐఎమ్ నాట్ టచింగ్ ద బేస్ లైన్, ఆర్ ఎల్స్ ఐఎమ్ స్పైకింగ్ అప్ వెరీ ఫాస్ట్, ఒక 4 అవర్స్లోనే నాకు మళ్ళీ 1 or 2 వచ్చేసింది అంటే ఇట్ కెన్ బి ఏ వెరీ వైరల్ ఫీవర్, ఫ్లూ ఆర్ డెంగ్యూ, విచ్ యూ హ్యావ్ టు టేక్ కేర్ ఫర్దర్. సరేనా? సో ఇట్లా ఇంకొకటి ఐ వాంట్ టు మేక్ క్లియర్, ఇక్కడ ఒక ఫేజ్ ఆఫ్ ఇల్నెస్ ఉంటుంది, ఫెబ్రైల్ ఫేజ్ అంటాం, అంటే ఫీవర్ ఫేజ్ ఉంటుంది ఫస్ట్, వేర్ యూ విల్ హ్యావ్ ఫీవర్, హై గ్రేడ్ ఫీవర్ రేంజింగ్ ఫ్రమ్ 3 days to 7 days, వారం దాకా కూడా జ్వరం ఉంటుంది. సో ఇక్కడ ఈ విషయం ఎందుకు చెప్పాల్సి వస్తుంది అంటే మీరు భయపడటమో లేకపోతే ట్రీటింగ్ డాక్టర్ సరిగా ఇవ్వట్లేదనో అలా అనుకోవడానికి లేదు. మీరు తీసుకున్న మీకు ఇన్ఫెక్ట్ అయిన వైరల్ స్ట్రెయిన్ బట్టి, వైరల్ లోడ్ బట్టి, అంటే ఎంత వైరస్ మన లోపలికి ఎంటర్ అయిందన్న దాన్ని బట్టి, మీ బాడీ దాన్ని హ్యాండిల్ చేయగలిగిన తీరును బట్టి 3 days to 7 days ఆఫ్ ఫీవర్ ఉంటుంది. ఫీవర్ తగ్గిపోయినాక, ఫీవర్ తగ్గిపోవడము అంటే మన వ్యాధి నిరోధక శక్తి ఆ వైరల్ పార్టికల్కి యాంటీబాడీస్ అనేది తయారు చేసుకుంటుంది. జనరల్గా అది తయారవ్వడానికి 5 to 7 days పడుతుంది, ఏ ఇన్ఫెక్షన్ అయినా కానీ. సో అది తయారు చేసుకున్న తర్వాత వైరల్ పార్టికల్స్ లాగానే పోల్చుకొని ప్లేట్లెట్స్ కనిపిస్తాయి దానికి. సో కన్ఫ్యూజ్ అవుతుంది, ప్లేట్లెట్ని కూడా వైరల్ పార్టికల్ అనుకుని దాని జాబ్ ఏంటి? టు డిస్ట్రాయ్ ద ఎనిమీ. సో వైరల్ పార్టికల్తో పాటుగా ప్లేట్లెట్స్ని కూడా కన్జ్యూమ్ చేసేస్తుంది. సో అలా చేయడం వల్ల మనకి డిస్ట్రక్షన్ రేట్ ఎక్కువ ఉంటుంది, ప్రొడక్షన్ రేట్ తక్కువ ఉంటుంది. జనరల్గా మనకి రోజు టర్న్ ఓవర్ అవుతాయి ప్లేట్లెట్స్, లైఫ్ టైం అలా ఉండవు కదా. సో ఆ టర్న్ ఓవర్ అయినది మళ్ళీ పునరుత్పత్తి అయ్యే ఫేజ్ బ్యాలెన్స్ దాటిపోతుంది. ఎందుకు అంటే ఇవి ఎక్కువ కన్జ్యూమ్ అయిపోతున్నాయి కదా. సో ప్రొడక్షన్ అనేది డిలే అవుతుంది కాబట్టి మీకు అది మేనిఫెస్టేషన్ ప్లేట్లెట్స్ డ్రాప్ అయినట్టు కనిపిస్తుంది బ్లడ్ టెస్ట్ చేసినప్పుడు. సో అలా కనిపించినప్పుడు భయపడిపోతారు జనరల్గా. యూ ఫీల్ లైక్ అమ్మ బాబాయ్ ప్లేట్లెట్స్ 1,00,000కి వచ్చాయి, 80,000కి వచ్చాయి. బట్ దట్ ఈస్ ఓకే. అదర్ పార్ట్స్ ఆఫ్ దిస్ ఫేజ్, సీరో కన్వర్షన్ ఫేజ్ అంటారు దీన్ని. ఇందులో మిగతాది ఏంటంటే ఒంట్లో అంతా వాతం అనిపిస్తుంది, ఇన్ఫ్లమేషన్ రెస్పాన్స్ వస్తుంది. దానివల్ల మీ గుండె నిదానం అవ్వచ్చు, మయోకార్డైటిస్ అంటాము. ఎక్కడైతే మీకు అవయవాలను రక్షించడానికి నీరు సంచులు ఉంటాయో, అంటే లైక్ ప్లూరల్ స్పేస్ కానీ కార్డియాక్ స్పేస్ కానీ పొట్టలో కానీ నీరు చేరడం, ఆ పూత వల్ల, ఆ ఇన్ఫ్లమేషన్ వల్ల నీరు చేరడం, అలా నీరు చేరడం అనేది మీకు మీ బ్లడ్ కాంపోనెంట్లో, బ్లడ్లో ఉన్న వాటర్ లీక్ అయిపోయి వీటిల్లోకి వస్తుంది, క్యాపిలరీ లీకేజ్ అంటారు దాన్ని. సో అట్లా రావడం వల్ల బీపీ డ్రాప్ అవ్వడం, అలా బీపీ డ్రాప్ అవ్వడం వల్ల గుండె నిదానం అయిపోవడం వల్ల, లేదంటే ఈ నీరు వెళ్ళి కిడ్నీలో సరిగ్గా ఫిల్టర్ అవ్వకపోవడం వల్ల కిడ్నీ ఫెయిల్యూర్లోకి వెళ్ళడం. దిస్ ఈజ్ బికాస్ ఆఫ్ దిస్. ఈ డేంజర్ వస్తుంది అనమాట. ప్లేట్లెట్స్ ఎప్పుడు రిస్క్ అంటే కనుక, ఈవెన్ వీ వెయిట్ వెన్ వీ సీ 10,000 ప్లేట్లెట్స్ ఆన్ ఏ రిపోర్ట్ అండ్ ద పేషెంట్ ఇస్ స్టేబుల్. సో వెయిట్ చేసి వాళ్ళకి ఆ ఫేజ్ నుండి రికవర్ అవ్వడానికి సపోర్టివ్ ట్రీట్మెంట్ ఇస్తాం. ప్లేట్లెట్స్ ఎప్పుడు ఇవ్వాలి అన్నది నెక్స్ట్ క్వశ్చన్. దానివల్ల మీకు బ్లీడింగ్ టెండెన్సీ ఉంది, లారల్స్ మీరు బ్లీడ్ అవుతున్నారు, మీకు అంతకుముందు ఒక అల్సర్ ఉందో, లేదంటే అంతకుముందు మీకు పైల్స్ ఉన్నాయో, లేదంటే ఇప్పుడు దీనివల్ల మీరు బాగా రెచ్ చేసుకొని వామిటింగ్ చేసుకొని బ్లీడింగ్ ఇనిషియేట్ చేస్తేనో, ప్రెషర్ డౌన్ అవ్వడమో, హై ఇన్ఫ్లమేషన్ వల్ల హై ప్రెషర్ అయ్యి బ్రెయిన్లో బ్లీడ్ అయ్యే రిస్క్ మీ ఏజ్ వల్ల కానీ మీకున్న బీపీ వల్ల కానీ అలా ఉంది అనుకున్నప్పుడు సేఫ్ జోన్లో పెట్టుకోవడానికి అలాంటి ఇండికేషన్స్ ఏమన్నా కనిపిస్తేనే విల్ ట్రాన్స్ఫ్యూజ్ ద ప్లేట్లెట్స్. అట్లా ఏం లేదు, యు ఆర్ స్టేబుల్, యు ఆర్ మెయింటైనింగ్ ఆన్ యువర్ ఓన్, యువర్ కిడ్నీస్ ఆర్ వర్కింగ్, యువర్ హార్ట్ రేట్ ఈస్ గుడ్, కొంచెం మినిమల్ ఫ్లూయిడ్ ఉంది మీకు, యు ఆర్ ఎన్ యంగ్ మెయిన్, యు డజంట్ హ్యావ్ ఎనీ అదర్ హెల్త్ ఇష్యూస్, just the platelet count is falling down అంటే we'll wait and we'll give you the supportive treatment. ఎందుకు అంటే నేను ఎంత ఇచ్చినా సరే మీ ఇమ్యూన్ సిస్టమ్ అనేది దాన్ని అటాక్ చేసి తీసేసుకుంటుంది. మరి దాన్ని నేను ఇంకా యాక్టివేట్ చేస్తున్నట్టు అనమాట. ఐఎమ్ నాట్ ఆస్కింగ్ ద సిస్టమ్ టు టేక్ రెస్ట్ అండ్ రికవర్. ముందుకు తీసుకెళ్తాను కాబట్టి ఎక్కువ అవుతుంది. సో వీల్ వెయిట్. సో ప్లేట్లెట్స్ ఇస్ నాట్ ఫర్ ఎవ్రీ వన్. ఎస్, యా. సో మ్యామ్, ఇప్పుడు డెంగ్యూ ఫీవర్ వస్తే అసలు ఎన్ని రోజులు ఉంటుంది జనరల్గా? యాజ్ ఐ టోల్, ఫీవర్ అయితే కనుక 3 to 7 days ఉంటుంది. ఈ ప్లేట్లెట్స్ డ్రాప్ అయితే కనుక మీకు ఫీవర్ డ్రాప్ అయిన 24 hours తర్వాత స్టార్ట్ అయ్యి అప్ టు 48-72 hours వరకు ప్లేట్లెట్ డ్రాప్ చూస్తారు.
72 hours తర్వాత అంటే 3 days, 3 + 3 6 days అనుకోండి, యూ విల్ స్టార్ట్ రికవరింగ్, యువర్ ప్లేట్లెట్స్ విల్ స్టార్ట్ స్పైకింగ్ అప్ అగైన్. ఒక 1-2 daysలో సెటిల్ అవుతారు. హాస్పిటల్ అడ్మిషన్ అనేది ఖచ్చితంగా అవసరమే. అడ్మిషన్ అనేది నేను అన్నాను కదండి, ఇప్పుడు లక్ష పైన ఎంత ప్లేట్లెట్స్ ఉన్నా, ఫీవర్ కంట్రోల్లో ఉంది, మీకు అదర్ హెల్త్ ఇష్యూస్ లేవు, మీరు హైడ్రేషన్ మెయింటైన్ చేస్తున్నారు, మీ బీపీ బాగుంది అనుకుంటే మీరు ఇంటి నుండి ఓపీ బేసిస్ ట్రీట్మెంట్ తీసుకోవచ్చు. నేను చెప్పిన వీటిల్లో ఏదైనా సరే కొంచెం డిఫరెంట్గా ఉంది, మీ పొట్టలో నీరు చేరింది, ప్లేట్లెట్స్ 1,00,000 కన్నా తక్కువకి వచ్చాయి, ఫీవర్ కంట్రోల్ అవ్వట్లేదు, లో బీపీ వస్తుంది అన్నప్పుడు మీరు తీవ్రమైన వ్యాధి కేసి వెళ్ళడానికి రిస్క్ ఎక్కువ. కాబట్టి హాస్పిటల్లో డాక్టర్ల పర్యవేక్షణలో ఉండటం అనేది మంచిది. అంటే యూ కెన్ రికవర్ సేఫ్లీ. అంటే ఒకప్పుడు చూసేవాళ్ళమా డెత్, ఇప్పుడు లేదా? ఇప్పుడు డెత్స్ తగ్గిపోయాననే చెప్పొచ్చు అండి. ఒకప్పుడు డెంగ్యూ వాజ్ సో విరిలెంట్. దీనికి కారణం మేబీ ఒక ఎపిడమిక్ లాగా ఒక సీజన్లో వచ్చినప్పుడు ఎవ్రీవన్ విల్ గెట్ ఇన్ఫెక్టెడ్. సో వాళ్ళందరి నుండి వచ్చిన ఇమ్యూన్ రెస్పాన్స్తో ఆ వైరల్ స్ట్రెయిన్ అనేది వీకెన్ అవుతుంది. వీకెన్ అయినప్పుడు అది అంతకు ముందు మనకి ఇచ్చినంత తీవ్రమైన వ్యాధి స్పెక్ట్రమ్ ఇవ్వలేకపోవచ్చు. సో మనం రికవర్ అవుతాం. ఇక్కడ మరి ఎవరికి ఇది రిస్క్ అనుకోవచ్చు. అంటే ఎవరికైతే ఇమ్యూనిటీ స్టాండర్డ్స్ కొంచెం లో ఉంటాయో, అంటే లైక్ పిల్లలు, ఎల్డర్లీ 65 years తర్వాత వాళ్ళు, అండ్ ప్రెగ్నెంట్ విమెన్, స్పెషల్లీ ఇఫ్ దే ఆర్ మిడ్ టర్మ్ 7th, 8th month, 9th monthలో ఉన్నవారు, అండ్ అదర్ హెల్త్ ఇష్యూస్ లైక్ లాంగ్ ఇష్యూస్ లైక్ డయాబెటీస్ కానీ, క్యాన్సర్ ఇష్యూస్ కానీ, ఆర్గాన్ డ్యామేజ్ అయ్యి ఉన్న వాళ్ళు కానీ, లేదా ఆర్గాన్ ట్రాన్స్ప్లాంట్ అయ్యి ఉన్న వాళ్ళు కానీ, వీళ్ళందరికీ బేసికల్లీ వాళ్ళ ఇమ్యూన్ సిస్టమ్ ఆన్ ద పాయింట్ ఉండదు కాబట్టి వీళ్ళకి సివియర్ డిసీజ్ అవ్వడానికి రిస్క్ ఉంటుంది. సో వాళ్ళని ఇంకొంచెం జాగ్రత్తగా ఫస్ట్ నుండే మెడికల్ సూపర్విజన్లో ఉండటం అనేది వెరీ అడ్వైజబుల్. ఇప్పుడు ప్రొటెక్ట్ చేసుకోవాలి, ఆ డెంగ్యూ ఫీవర్ రాకూడదు మాకు అని అంటే మీరు ముందు చెప్పిన జాగ్రత్తలు, నీళ్లు నిలిచి ఉండేలాగా చూసుకోకూడదు, దోమలు కుట్టకుండా చూసుకోవాలి. ఈ డెంగ్యూ దోమలు అయితే మార్నింగ్ టైంలో మాత్రమే కుడతాయి, ఉంటాయి ఛాన్సెస్. కాళ్ళ కింద లోవర్ హాఫ్ ఆఫ్ ద బాడీ జాగ్రత్తలు తీసుకోవాలని కోరుకున్నాం మ్యామ్. We do have in the research dengue vaccine, but not yet in the clinical practice లేదు. రావాలని కోరుకుందాము. ఎందుకంటే డెంగ్యూ, ఇప్పుడు మలేరియా, చికెన్ గున్యా, కోవిడ్ వచ్చినా కానీ భయం లేదు, కానీ ఆ డెంగ్యూ అంటే భయం వేస్తూ ఉంటుంది. అక్కడ వినిపిస్తూ ఉంటుంది నేను అడిగిన క్వశ్చన్, ప్లేట్లెట్స్ అనేది. అవును. ఈవెన్ పేషెంట్ ఫ్యామిలీస్ విల్ ఫోర్స్ us to why you are not giving platelets, ఎందుకు ఇవ్వట్లేదు. దట్ ఈస్ నాట్ గుడ్. మీకు ఏది మంచిది అన్నది అది చూసుకొని ఇవ్వాలి, కానీ ఇట్స్ నాట్ లైక్ మీరు అడిగారు కదా అని. అయితే ఈ బొప్పాయి ఆకులు జ్యూస్ తాగితే అండి డెఫినెట్లీ ఇది మాత్రం నేను డే ఇన్ డే అవుట్ చూస్తాను. అండ్ ఐ కీప్ ఆన్ టెల్లింగ్ ద పేషెంట్ ఫ్యామిలీస్కి ఫ్రూట్ పెట్టండి, నాట్ ఆకులు, రూట్స్, చెట్లు కాదండి. బికాస్ అంటే ఐ డోంట్ నో హౌ ఇట్ బికేమ్ ఫేమస్, బట్ ఓకే. అంటే ఫ్రూట్ ఈస్ మన గట్ సిస్టమ్ అనేది అలవాటు పడింది. ఇఫ్ ఆకులు, స్టెమ్స్ ఇవన్నీ లివర్ అండ్ కిడ్నీ మీద ఇష్యూ ఉంటుంది కదా. బేసికల్లీ యువర్ సిస్టమ్ ఈజ్ లో బికాస్ ఆఫ్ ద ఫీవర్. మనం ఎప్పుడైనా జనరల్గా జ్వరం వచ్చిన వాళ్ళకి తొందరగా అడిగే ఫుడ్ పెడతాం. ఓకే, వీ గివ్ మొసంబీస్, వీ గివ్ పళ్ళు రసం వచ్చే పళ్ళే వీ గో ఫర్ టు సీ ఏ పేషెంట్. వీ డోంట్ గివ్ చికెన్ ప్యాకెట్ ఆర్ ఎగ్ ప్యాకెట్ టు ద పేషెంట్, రైట్? బికాస్ strengthening is after recovery అండి. ప్రోటీన్ ఈజ్ ఫర్ స్ట్రెంథనింగ్, కార్బోహైడ్రేట్ ఈజ్ ఫర్ ఎనర్జీ. నీకు ఇప్పుడు ఇన్స్టాంట్గా టు హ్యాండిల్ యువర్ సిస్టమ్ యూ నీడ్ సమ్ ఎనర్జీ. సో అది అన్ని సిస్టమ్స్ రెస్ట్లో ఉండి ఎక్కడైతే మనకి ఫోకస్ అవసరమో అక్కడ ఆ ఫోకస్ నడుస్తూ ఉంటుంది. సో యూ షుడ్ మెయింటైన్ దట్ సిస్టమ్ లైక్ దట్. ఇలా ఆకు రసాలు అవి ఇవి ఇచ్చి పొట్టని ఇబ్బంది పెట్టి తద్వారా ఆ రసాయనాలన్నీ లివర్ మీద, కిడ్నీ మీద చూపించి కొన్నిసార్లు, అంటే ఇప్పటిదాకా ఐ హావ్ నాట్ సీన్ ఆర్ రిపోర్టెడ్, కొన్నిసార్లు ఇట్ మే డామేజ్ యువర్ లివర్ అండ్ కిడ్నీ. అవును. సో ఐ స్ట్రిక్ట్లీ సే, అండ్ ఇట్ ఈస్ నాట్ ప్రూవెన్ దట్ పపాయా లీవ్స్ కానీ ఇంకేవో అవి అంటారు, ఐ డోంట్ ఎంకరేజ్. ఇప్పుడు డాక్టర్ చెప్పారు ప్లేట్లెట్స్ గురించి, డాక్టర్ తెలియకుండా నేను ఇచ్చి వచ్చాను జ్యూస్ అనేది నేను అసలు విన్నాను. అవును, ఎంత డేంజరో కదా మ్యామ్. అది ఇన్నోసెన్స్ అనాలా, లేకపోతే మంచి మనస్ఫూర్తిగా నమ్మే మిత్ అనాలా, ఐ డోంట్ నో. బట్ ఎనీవే ఫర్ ఎనీ ఇల్నెస్ ద ఫస్ట్ స్టెప్ ఆర్ ప్రామిస్ బిట్వీన్ ద పేషెంట్ అండ్ ద డాక్టర్ ఈస్ ట్రస్ట్. యూ హ్యావ్ టు ట్రస్ట్ యువర్ ట్రీటింగ్ డాక్టర్ హూ ఈస్ దేర్ ఫర్ యూ, ఫర్ యువర్ హెల్త్. సో వాట్ ఈస్ బెస్ట్, వై ద డాక్టర్ విల్ డినై?
అవును. ఈవెన్ బీయింగ్ ఏ డాక్టర్ వీ ఆల్సో వాంట్ అవర్ పేషెంట్ టు రికవర్ ఫాస్ట్ అండ్ 100%. కదా, సో వన్ వీఆర్ సేయింగ్ నో ఇన్ ఏ రెస్పాన్సిబుల్ పొజిషన్, బెటర్ వీ ఫాలో ఇట్. ఎస్. ఇప్పుడు ఎన్ని కేసెస్ నమోదవుతున్నాయి మ్యామ్? ఇప్పుడు కొంచెం ఫ్రీక్వెన్సీ ఆఫ్ కేసెస్ వీఆర్ సీయింగ్ మోర్ సిన్స్ లాస్ట్ 2-3 weeks బికాస్ ఆఫ్ ద కంటిన్యూస్ రెయిన్స్, మస్కిటో బ్రీడింగ్ అండ్ కొంచెం డెన్స్గా పాపులేషన్ ఉన్న ప్లేసెస్ నుండి వీఆర్ సీయింగ్. బట్ నథింగ్ ఈస్ వెరీ సివియర్ అండి. అంటే లైక్ దే ఆర్ medically manageable. We are not giving any platelets or anything, and they have not seen to that extent of severe disease as we used to see. Antaku mundu meer annattu oka 5-6 years back it was so prevalent, and ICU skeleton, ventilate avvatam, కంటిన్యూస్ ట్రాన్స్ఫ్యూషన్స్, బ్లడ్ ప్రొడక్ట్స్ ఇవ్వటం, ఇవన్నీ జరిగాయి. కానీ ఇప్పుడు కొంచెం తగ్గుముఖం పట్టిందనే చెప్పాలి, అంత తీవ్రమైన డెంగ్యూ ఫీవర్స్. దాంట్లో కూడా కోవిడ్ ఉన్నట్లు స్ట్రెయిన్స్ ఉంటాయేమో? ఎస్ అండి, వీ హ్యావ్ డెంగ్యూ 4 strains. సో 4 varieties-లో. అండ్ ఒక్కసారి వచ్చిన స్ట్రెయిన్తో రెండొకసారి ఇన్ఫెక్ట్ అయితే కనుక, అంటే ఒక్కసారి డెంగ్యూ వచ్చిన వాళ్ళు రెండోసారి ఇన్ఫెక్ట్ అయితే కనుక వాళ్ళకి చాలా తీవ్రమైన డెంగ్యూ ఫీవర్గా టర్న్ అవ్వడానికి రిస్క్ ఎక్కువ ఉంటుంది. ఓకే, దాన్ ద ఫస్ట్ టైం. చక్కగా చెప్పారు మ్యామ్. డెంగ్యూ ఫీవర్కి మలేరియాకి తేడా ఏంటి, ఒక నార్మల్ ఫీవర్కి డెంగ్యూ ఫీవర్కి తేడా ఏంటి, సో డాక్టర్ దగ్గరికి వెళ్తే అట్లా ట్రీట్మెంట్ అనేది ఎలా ఉంటుంది, ప్లేట్లెట్స్ గురించి చాలా చక్కగా చెప్పారు. రాకుండా జాగ్రత్తలు తీసుకొని అందరూ హెల్తీగా ఉండాలని కోరుకున్నాం. చక్కటి ఇన్ఫర్మేషన్ మ్యామ్, ధన్యవాదాలు. థ్యాంక్ యూ. And for more videos, Please subscribe to iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.